తిబ్బే నబవి, మెడిసిన్ ఆఫ్ ద ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైద్య విధానం ఎపిసోడ్ 7లో సురుమా గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. అస్-సహీహా హదీస్ నెంబర్ 633 ఇబ్నే సాద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుడివైపు కన్నుకి 3 సార్లు, ఎడమవైపు కన్నుకి 2 సార్లు సురుమా పూసుకునేవారు. తిర్మిజీ హదీస్ నంబర్ 1757 హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: మీరు కంటికి సురుమా పెట్టుకోండి, దీని ద్వారా మీ చూపు బాగా కనబడుతుంది, అలాగే వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3496 హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: మీరు ఇస్మత్ సురుమా పెట్టుకోండి, దీని ద్వారా మీ కంటి చూపు మెరుగుపడుతుంది, మీ వెంట్రుకలు పెరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక్కడ హదీస్ లో చెప్పబడినటువంటి ఇస్మత్ సురుమా ఏదైతే ఉందో దీనికి చాలా పెద్ద ఫజీలత్ అనేది ఉంది. కాబట్టి మీరు ఇస్మత్ సురుమా అనేది తెప్పించుకొని దాన్ని యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చూడండి, మీరు ఎండలో వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఎండలో వెళ్ళినప్పుడు దూరంగా ఉన్నటువంటిది ఏదైనా చూసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ సూర్యుడు అటువైపు నుండి మీకు మీ ముఖం వైపు నుండి ఉన్నప్పుడు దూరంగా ఉన్న ఒక వస్తువుని లేదా ఒక మనిషిని ఏదైనా చూసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కనురెప్పల్ని ఇలా చిన్నగా చేసి చూస్తారు. ఎందుకంటే అలా చిన్నగా చేసి చూడడం వల్ల మీ కనురెప్పల దగ్గర ఉన్నటువంటి నల్లటి చారలు ఏవైతే ఉన్నాయో అవి ఎండ యొక్క ఫోకస్ని తగ్గిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు సురుమాని కంటికి పూసుకుంటారో ఆ సురుమా కూడా అదే పని చేస్తుంది, ఏ పని అయితే మన కంటి రెప్పలు చేస్తాయో. మీరు ఆ ఎండలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వస్తువుని, ఒక మనిషిని ఏదైనా చూసేటప్పుడు మీరు సురుమా పూసుకున్నట్లయితే మీ యొక్క కనురెప్పల్ని ఇలా చిన్నగా చేసేటటువంటి అవసరం ఏర్పడదు. ఎందుకంటే ఆ సురుమా అదే పని చేస్తుంది ఏదైతే ఆ కంటి రెప్పలు చేస్తాయో. ఇక్కడ ఇస్మత్ సురుమా అనేది అలిఫ్ సే మీమ్ దాల్, ఇస్మత్ సురుమా అనేది ఇది చాలా పవర్ఫుల్, చాలా అద్భుతంగా కంటి యొక్క ఏదైతే బలహీనత ఉందో దీన్ని దూరం చేస్తుంది, కళ్ళకు చాలా మంచిది. కాబట్టి ఇస్మత్ సురుమా వాడేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ సురుమాకు సంబంధించి చాలా అపోహలు కూడా ఈరోజు మన ముస్లిం సమాజంలో ఉన్నాయి. ఆ సమాజంలో ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏంటంటే, ఒక పురుషుడు తన జీవితంలో కనీసం 1 తులమైన అతడు తన కంటికి సురుమా పూసుకోవాలి. అలా చేయనట్లయితే అది దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఒకవేళ అతడు చనిపోయినట్లయితే, అంటే ఈ విధంగా 1 తులం సురుమా అతడు పూసుకోకుండా తన జీవితంలో అతడు చనిపోయినట్లయితే కనీసం అతడు చనిపోయిన తర్వాత అయినా ఆ డెడ్ బాడీ, ఆ మయ్యత్కి గుసుల్ స్నానం చేసిన తర్వాత ఒక కంటిలో 1/2 తులా, ఇంకో కంటిలో 1/2 తులా ఈ విధంగా ఆ సురుమా వేసి ఆ కోటాని, ఆ స్టాక్ పూర్తి చేయాలని ఈ విధంగా మూఢనమ్మకం ముస్లిం సమాజంలో నేటికి కూడా ఊర్లలో ఇలా చేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు సోదరులారా. అస్-సహీహా హదీస్ నంబర్ 633లో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు: డెడ్ బాడీ మయ్యత్తో మీరు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు, షరియత్తో కూడుకున్నటువంటి నిబంధనలు తప్ప. ఉదాహరణకి మయ్యత్, ఒక డెడ్ బాడీ ఏదైతే ఉందో అది చాలా గాయమైపోయింది, అక్కడ మీరు దూది పెట్టవచ్చు, లేదా క్షతగాత్రులు అయిపోయి ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో మీరు పట్టీ కట్టవచ్చు. ఎందుకంటే తప్పనిసరి కాబట్టి షరియత్ దీనికి అనుమతిస్తుంది. అలా కాకుండా మీరు ఒక 2 కళ్ళలోని ఒక కంటిలో 1/2 తులా సురుమా వేసి ఇంకో కంటిలో 1/2 తులా సురుమా వేసినట్లయితే, ఒకవేళ బ్రతికి ఉన్నటువంటి వ్యక్తికి 1/2 తులా ఒక కంటిలో, 1/2 తులా ఇంకో కంటిలో సురుమా వేసినట్లయితే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అతని యొక్క కళ్ళే పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెడ్ బాడీతో అలాంటి పని మీరు చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎందుకంటే మీరు బ్రతికున్నప్పుడు ఒక వ్యక్తితో ఎలా వ్యవహరిస్తారో చనిపోయిన తర్వాత కూడా మీరు అలానే వ్యవహరించాలి. ఒకవేళ మీరు గనక ఆ యొక్క డెడ్ బాడీ యొక్క కంటిలో మీరు ఈ విధంగా 1/2 తులా సురుమా వేసినట్లయితే అతనికి తక్లీఫ్, అంటే అతనికి బాధ కలుగుతుందని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1616లో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు: డెడ్ బాడీ మయ్యత్ ఏదైతే ఉంటుందో ఆ మయ్యత్ యొక్క చేతి వేళ్ళు గనక వంకరగా ఉన్నట్లయితే దాన్ని మీరు సరిచేసే ప్రయత్నం చేయకండి అని చెప్పారు. సర్వసామాన్యంగా కొంతమంది చనిపోయినప్పుడు వారు ఇలా బిగుసుకుపోయినటువంటి కాళ్ళు
కాళ్ళు చేతులు కొంతమంది ఆ డెడ్ బాడీలో మనకు కనిపిస్తుంటాయి. అప్పుడు దాన్ని పట్టి లాగి సెట్ చేసే ప్రయత్నం చేసి ఎముకలు విరగకొట్టకండి అని ప్రవక్త వారు తెలియజేశారు. ఎందుకంటే అతడు బ్రతికి ఉన్నప్పుడు ఏ విధంగానైతే అతనికి బాధ కలుగుతుందో చనిపోయిన తర్వాత కూడా ఆత్మకు అదే బాధ కలుగుతుందని ప్రవక్త వారు తెలియజేశారు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి జీవితంలో అతడు 1 తులం సురుమా ఉపయోగించలేదని చెప్పేసి చనిపోయిన తర్వాత ఆ కోటాను పూర్తి చేయడం అనేది ఎంత దుర్మార్గము, ఎంత అవివేకము, ఎంత అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి ఇలాంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ముస్లిం సమాజంలో నేటి కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అల్లా మనందరికీ కూడా హిదాయత్ ఇవ్వుగాక, ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఇక్కడ ఇస్మత్ సుర్మా ఏదైతే ఉందో దీన్ని మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి. మీ కంటి చూపు మెరుగుపరచడం కోసం చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. రోజు కూడా మీరు కండ్లకు సుర్మా పెట్టుకోవచ్చు. ఇది ఒక సున్నత్ కూడా. అల్లా సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.